హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు అయితే నేను గోంగూర చికెన్ చేసేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర 10 రూపాయలకి 2 కట్టలు, కానీ మనం బేరం ఆడి 3 కట్టలు తెచ్చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేస్తున్నాను అనమాట. ఇది డీమార్ట్లో తెచ్చాను, 350 రూపీస్. ఏమైనా చిన్న చిన్న అంటే తక్కువ క్వాంటిటీ మిక్సీ వేయలేం కదా, ఇట్లా ఫ్రెష్గా అప్పటికప్పటికి దంచేసుకోవచ్చు. దీంట్లో మొత్తం దంచేస్తానమాట. ఇంకా గోంగూర వచ్చేసి ప్రెషర్ కుక్కర్ గిన్నెలో పెట్టాను, ఎందుకంటే అడుగు పల్చగా ఉన్న దాంట్లో వేస్తే మాడిపోతుంది. ప్రెషర్ కుక్కర్ అయితే మందం ఉంటుంది కదా, దాంట్లో వేసాను. బాండి పెట్టాను, ఆయిల్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి టమోటా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. చికెన్ ఆల్రెడీ నేను ఒక చికెన్ ఇది ఇది 1/4 కిలో అనమాట. 1/4 కిలోకే తక్కువే ఉంది. ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి, అంటే వాటర్ వేయకోకుండా బాగా ఉడికించాను. ఈ టమోటా ఆనియన్స్ అవన్నీ మగ్గిన తర్వాత చికెన్ వేసి గోంగూర పేస్ట్ కూడా చేశాను కదా ఇందాక, గోంగూర పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నాను. మొత్తం నీట్గా అంతా కలిసేంత వరకు కలిపాను అనమాట. ఫైనల్గా మసాలా అంతా వేసేసాను. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ గోంగూర చికెన్ చాలా టేస్ట్గానే ఉంటుంది, ఏ విధంగా చేసినా కూడా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఆ పుల్లగా గోంగూర చికెను, ఆ స్పైసీస్ అంతా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వేడి అన్నంలో ఇలా గోంగూర చికెన్ సింపుల్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ టేస్ట్ని వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్పాలంటే నాకంటే మా పండు గోంగూర చికెన్ చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా చేస్తాడు. నెక్స్ట్ టైం అబ్బాయి మా ఇంటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు తనతో ఈ వంట ఖచ్చితంగా చేపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది ముక్క. ఇంకా రొయ్యలు, చేపలు, అనేక రకాల కాంబినేషన్స్తో ఈ గోంగూరని ట్రై చేస్తూ ఉంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పప్పు కానీ కర్రీస్ కానీ చాలా బాగుంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.